స్వాగతం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అతి భారీ వర్షాలు పడి బహుశా రాష్ట్రంలోనే 24 గంటల్లో ఎక్కువ వర్షాలు పడ్డ రికార్డు 2-3 రోజుల క్రితం హుజూర్నగర్లో జరిగింది. చాలా చోట్ల చెరువులు కట్టలు తెగినాయి, కాలువలు డ్యామేజ్ అయినాయి, ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, కొన్ని చోట్ల ఇండ్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మరి కొన్ని వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు మునిగిపోయినాయి. ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులతో సహా హుజూర్నగర్ నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లు, పొలాలు, కాలువలు, చెరువులు, రోడ్లు ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఈ కృష్ణా నది ఒడ్డున ఉన్న గుండ్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి వెంటనే ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు మొదలు పెడతాము. దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళకి ఈ భారీ వర్షాల్లో, ఈ వరదల్లో మరణించిన వాళ్ళకి కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి పాక్షికంగా ఇంట్లో కొంత నష్టం జరిగిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇస్తాం. అదేవిధంగా పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ పశువుకి కంపెన్సేషన్ కింద 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అందరికీ ఎంతో కొంత సహాయం చేయడానికి మా ప్రభుత్వం ముందుకొస్తుంది. ప్రోయాక్టివ్గా వర్షాలు మొదలైనప్పటి సంది రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారి వరకు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉండి ప్రజల్లో మమేకమైపోయి మేము ప్రజల్లో ఈ క్లిష్ట సమయంలో ఆదుకోవడానికి, వారికి సహాయ చర్యలు చేయడానికి కట్టుబడమని చెప్పి నేను మనవి చేస్తూ, ఇంకేమన్నా మేము చేసే పనిలో మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా అవి కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తాను.